హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్. ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర నిల్వ పచ్చడిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం గోంగూరని వాష్ చేసేసుకొని ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. వాటర్ ఏం లేకుండా వాటర్ అంతా పోయేటట్టు ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 50 గ్రామ్స్ దాకా మనం ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎండుమిరపకాయని ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూరలో నీళ్ళంతా ఇనికిపోయి గోంగూర మొత్తం బాగా దగ్గరకు వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోంగూర మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గోంగూరని పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం ఇంగువ, కావాలంటే తాలింపు గింజలు కూడా యాడ్ చేసేసుకొని మనం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. గోంగూర పచ్చడికి మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం ఆయిలే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఎండుమిరపకాయలని పౌడర్ చేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ కారం మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు దాకా ఉప్పు వేసుకోవాలి. 1/2 కప్పు అంటే ఒక 50 గ్రాముల దాకా ఉప్పు పడుతుంది. ఇలా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఉప్పు కారం మొత్తం గోంగూర పచ్చడిలో బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. అంతే అండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండే గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.